హలో ఫ్రెండ్స్, ఈరోజు నా దగ్గర ఉంది సామ్సంగ్ గెలాక్సీ జెడ్ మోడల్ అండ్ ఇది వచ్చేసి ఫ్లిప్ ఫోన్. ఈరోజు మనం ఈ మొబైల్ని అన్బాక్సింగ్ వీడియో చేద్దాం. సో ఈ ఫోన్ వచ్చేసి మనకు ఇంపోర్ట్ చేసుకున్నాం. మనకి ఇంకా ఇండియన్ మార్కెట్లో మనకి ఇది అవైలబుల్లో లేదు. మనకి ఇండియన్ మార్కెట్లో అవైలబుల్ వచ్చిన తర్వాత మనం దీన్ని మళ్ళీ అన్బాక్సింగ్ చేద్దాం. వచ్చేసి మనకు ఇట్లా పైన మనకు జెడ్ లోగో అనేది మనకి ఇలా ఇచ్చాడు. సో మనం ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసుకున్నాం ఇప్పుడు. సో ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫ్లిప్ అనే వర్డ్స్లో ఇచ్చాడు. సో ఇక్కడ సైడ్లో చూసుకుంటే మనకు సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ అని ఇక్కడ మనకు లోగో ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి ఇది మిర్రర్ బ్లాక్ అండ్ ఇది వచ్చేసి 256 GB స్టోరేజ్తో ఉంది మనకి. సో మనం ఇప్పుడు ఈ మొబైల్ని అన్బాక్స్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం మొబైల్ని అన్బాక్స్ చేసుకుంటే మనకు దీంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు చిన్న డాక్యుమెంట్ ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి ద ఫ్యూచర్ చేంజ్ షేప్ మీట్ యువర్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ అని మనకి ఇక్కడ ఒక చిన్న నోట్ ఇచ్చాడు. సో ఇక్కడ బ్యాక్లో వచ్చేసి మనకు కొరియన్ లాంగ్వేజ్. సో కొరియన్ లాంగ్వేజ్లో మనకి ఇక్కడ కొంచెం కంటెంట్ ఇచ్చాడు. సో దీన్ని పక్క పెట్ట. సో ఇది వచ్చేసి మనకు గెలాక్సీ బార్కోడ్ స్కానర్ అండ్ ఇది వచ్చేసి మనకు 4 సపోర్ట్ అండ్ 1 year వారంటీ అండ్ ఈ సామ్సంగ్ కస్టమర్ కేర్ది మనకి ఎప్పుడైనా ఏదైనా సర్వీస్ కావాలంటే మనం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఫారెన్ మోడల్ కాబట్టి మనకు దీంట్లో దీని సర్వీస్ అనేది మనకు బయట ఉంటుంది. మన ఇండియన్ మోడల్ వచ్చిన తర్వాత దాంట్లో మనకి ఇండియన్ సర్వీస్ డీటెయిల్స్ అనేది మనకి ఇందులో ఉంటాయి. సో నెక్స్ట్ మనము ఫోన్ బాక్స్లో మన కంటెంట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఫోన్. సో ఈ ఫోన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో మనకి ఇది వచ్చేసి ఫ్లిప్ ఫోన్. సో ఇది వచ్చేసి మనకి ఇట్లా ఫ్లిప్ ఉంటుంది. సో మనకు ఓవర్వ్యూ ఈ మొబైల్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ ఇంజెస్ దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ సామ్సంగ్ అని బ్రాండ్ అనేది ఇచ్చాడు. సో ఈ మొబైల్ ఓవర్వ్యూ మనం చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ స్పీకర్ గ్రిల్ అండ్ ఇది వచ్చేసి మైక్రోఫోన్ అండ్ ఇది వచ్చేసి టైప్ సి పోర్ట్ అండ్ మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సిమ్ కార్డ్ స్లాట్ అనేది ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు ఫింగర్ ప్రింట్ అన్లాక్ సిస్టమ్ అనేది ఇక్కడ సైడ్లో ఇచ్చాడు బటన్ అండ్ ఇది వచ్చేసి వాల్యూమ్ రాకర్స్. సో మొబైల్ ఓవర్వ్యూ అయితే ఇలా ఉంది మనకి. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ ఇచ్చాడు, డ్యూయల్ కెమెరాస్ అండ్ ఇక్కడ వచ్చేసి 1.1 inch మనకి ఇక్కడ ఒక స్క్రీన్ డిస్ప్లే అనేది మనకు చిన్నగా ఇచ్చాడు. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అనేటివి మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫ్లాష్ అండ్ మనం ఇది వచ్చి ఈ కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే మనకి ఇది వచ్చేసి 12 MP వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది అండ్ ఆల్సో ఇంకొకటి 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్తో వస్తుంది. అండ్ మనకు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకు 10 MP సెల్ఫీ కెమెరా అనేది మనకు ఫ్రంట్లో ఉంది. సో మనం దీని మెమరీ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు 256 GB అండ్ 8 GB వేరియంట్తో వస్తుంది. దీని బ్యాటరీ వచ్చేసి మనకు 3300 mAh బ్యాటరీతో వస్తుంది. మనం ఈ ఫోన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు 6.7 inch డిస్ప్లే అండ్ దీని బాడీ రేషియో వచ్చి మనకు 82.5% బాడీ రేషియోతో వస్తుంది. దీని పిక్సెల్స్ వచ్చి మనకు 1080x2636 పిక్సెల్స్తో వస్తుంది. అండ్ దీని కలర్ డిస్ప్లే వచ్చి 1.1 అండ్ ఇది వచ్చేసి మనకు సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ ఈ ఫోన్ని మనము ఆన్ చేసుకున్నాం. మన డిస్ప్లే మనం చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ వచ్చేసి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అనేది మనకి ఇలా చూడడానికి ఉన్నాయి. సో ఈ మొబైల్ ఓఎస్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు Android 10.0తో వస్తుంది. ఇది Qualcomm Snapdragon 855 ప్రాసెసర్తో వస్తుంది మనకి. అండ్ ఇంకా మనం బాక్స్లో దీని కంటెంట్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు 10 watts ఛార్జర్ అడాప్టర్ అండ్ మనకు దీని లోపల వచ్చేసి మనకు దీన్ని డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనకు చిన్న అడాప్టర్ అనేది అయితే దీని లోపల ఇచ్చాడు మనకి.
సో ఇది వచ్చేసి దీని అడాప్టర్. మనం ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మనకు టైప్ సి కేబుల్తో మనం సిస్టమ్కి కనెక్ట్ చేసుకొని మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది ఒక చిన్న అడాప్టర్. అండ్ ఈ మొబైల్కి వచ్చేసి మనకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ మాత్రం మనకు లేదు. సో మనకు దీనికి డెడికేటెడ్ వేరే ఒక హెడ్ ఫోన్స్ అనేది ఇచ్చాడు. ఇది వచ్చేసి టైప్ సి కేబుల్. అండ్ ఇది వచ్చేసి మనకు ఏకేజీ ఇయర్ ఫోన్స్. అండ్ మనం ఈ బాక్స్లో దీని కంటెంట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ సిమ్ ఇంజెక్టర్ కూడా ఇచ్చాడు. అండ్ దీని లోపల వచ్చేసి మనకు దీనికి ఒక కేస్ అనేది ఇచ్చాడు. దీని కేస్ అనేది మనకు ఇట్లా ఇచ్చాడు. అండ్ ఇవి వచ్చేసి మనకు ట్రాన్స్ఫరింగ్ డేటా, మన పాత మొబైల్ నుంచి దీనికి మనం డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాని నుంచి ఒక గైడ్. అండ్ ఇది వచ్చేసి క్విక్ స్టార్ట్ గైడ్. సో ఇవి మనకి దీంట్లో అవైలబుల్లో ఉన్నాయి. సో దీంట్లో మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకు 10 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. దీంట్లో బ్యాక్ కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు 0.5x జూమింగ్ నుంచి మనకు ఇది వచ్చేసి మనకు 8x జూమింగ్ వరకు వస్తుంది. ఇంకా మనం కెమెరా ఆప్షన్లో చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి లైవ్ ఫోకస్ వీడియో అనే ఆప్షన్ ఒకటి వచ్చింది. లైవ్ ఫోకస్ అండ్ ఫోటో. మనకు ఫోటోలో వచ్చేసి మనకి ఇక్కడ ఈ జూమింగ్ అనేది ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ వీడియోలో వచ్చేసి మనకు వీడియో ఆప్షన్ అనేది ఇలా ఉంది. మనకు వీడియోలో ఈ ఆప్షన్స్ అనేది ఇచ్చాడు. అండ్ మోడ్స్లో వచ్చేసి మనకు ఇక్కడ మనకి ఏఆర్ జోన్ అనే మోడ్స్ అనేది ఇచ్చాడు. పారానోమా ఆప్షన్ అండ్ ఇట్లా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఇంకో వీడియోలో దీని గురించి మొత్తం రివ్యూ మనం చూద్దాము. సో ఇప్పుడైతే బేసిక్ ఇట్లా ఉన్నాయి. అండ్ దీని ఫ్రంట్ కెమెరా మనం చెక్ చేసుకున్నట్టయితే సో ఫ్రంట్ కెమెరా అనేది ఇలా ఉంది. సో ఫ్రంట్ కెమెరా అనేది చాలా బాగా వస్తుంది దీంట్లో. సో మనకు ఈ ఫ్లిప్ మొబైల్ అనేది మనకు చూడడానికి ఇలా ఉంది. సో ఇది మనకు ఈజీగా మనం క్యారీ చేయడానికి ఉంది. అండ్ ఆల్సో మనకు ఇది చాలా కాంపాక్ట్ ఉంటుంది మనకు మొబైల్. అండ్ ఇది పాకెట్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. రఫ్ యూజ్కి మనకి మాత్రం పనిచేయదు. ఇది మనం స్మూత్గా వాడేది ఉంటే మాత్రం ఈ మొబైల్ వాడాలి. ఇది మన సామ్సంగ్ Z ఫ్లిప్ ఫోన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీకు ఈ వీడియోని ఈ మొబైల్ని నేను గివ్ అవేగా నేను ఇస్తాను. కానీ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. నాకు 1 lakh సబ్స్క్రైబర్ దాటిన తర్వాత ఈ మొబైల్ మీకు గివ్ అవేగా ఇస్తాను. యాక్చువల్గా ఈ మొబైల్ వచ్చేసి మనకు బయట మనకు 1,50,000లో వచ్చింది. ఇండియా మార్కెట్లో వచ్చిన తర్వాత మనకి ఇది 1,20,000 అరౌండ్లో వస్తుంది. వచ్చిన తర్వాత నేను మీకు ఈ మొబైల్ని మీకు పర్చేస్ చేసి మీకు నేను గివ్ అవేగా ఇస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పేరు విఘ్నేష్, మీరు చూస్తున్నారు విఘ్నేష్ టెక్ ఇన్ తెలుగు. మీకు ఇలాంటి మొబైల్ వీడియోస్ ఇంకెన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.